90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తోటి నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మ గారు. మేమంతా మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సంజయ్. అమ్మ, ఒక భర్తని భార్య ప్రేమించినంత గాఢంగా లేకపోతే అంత ఇదిగా భర్త తిరిగి ప్రేమించగలరంటారా? భార్యకు ఒకప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో కాదు, ఒకప్పుడు భర్తే ప్రపంచం, తప్పితే పిల్లలు. ఇది తప్ప వేరే ప్రపంచం లేదు ఆడదానికి. ఇదివరకు ఉద్యోగాలు లేవు, బయట తిరగడం లేదు, ఎంతసేపు ఇల్లు ఇల్లాలు పిల్లలు అన్నట్టు గుడుగుడు కొంచెం వల్ల ఆ ఇంట్లోనే తిరిగేది. అయితే అప్పుడు కూడా భర్తకి బయట ప్రపంచం చాలా ఉంది. భార్య అనేది ఓన్లీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. మిగతా భాగాల్లో ఆయన బంధువులు ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన వాట్సాప్ గ్రూప్ లో ఏవో సంథింగ్ ఏదో బయట ప్రపంచం చాలా ఉంది. ఆయన ఉద్యోగం ఉంది, ఆయన కెరీర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి భర్తకు. భార్యకు వేరే ఏం లేదు కదా ప్రపంచం. ఇదివరకు భర్త తప్పితే పిల్లలు. అంచేత ఆవిడ ఆలోచనలు, ఆవిడ భావాలన్నీ కూడా భర్త చుట్టూనే తిరుగుతూ ఉండేవి. భర్తే ప్రపంచం కాబట్టి. వేరాజ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు, కెరీర్, వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు, ఫ్రెండ్స్ పెరిగిపోయింది ఇప్పుడు. అప్పట్లో ఏంటంటే అంత ప్రేమని తిరిగి భర్త ఇవ్వగలడా అని. ఎందుకంటే ఈవిడికి ఆయనే ప్రపంచం కాబట్టి ఆయన కాఫీ తాగాడా లేదా, ఆయనకి వేళకి భోజనం దొరికిందా లేదా, ఆయనకి మంచి నీళ్ళు ఇచ్చానా లేదా, ఇలా ఆయన చుట్టూనే కుక్క పిల్లలా తిరుగుతూనే ఉంటుంది. ఆయన ఉన్నంతసేపు ఆయన చుట్టూ. ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. అంచేత అది ప్రేమ అనే దానికి ఒక కొలమానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రేమిస్తాడు, కానీ ఆయనకి ఒక ప్రపంచం ఉంది కాబట్టి కొంత భాగం అటు వెళ్ళాలి, తప్పదు. ఈవిడికి ఆయనే ప్రపంచం కాబట్టి ఆఫీస్కి వస్తామని ఫోన్ చేసి ఏమంటే భోజనం చేశారా లేదా, మందు వేసుకున్నారా లేదా అని ఫోన్లు చేసి అడుగుతుంటది. ఎందుకంటే ఆయన వేసుకున్నాడో లేదో అనే ఆందోళన. తిన్నాడో లేదో ఆయన అస్తమాను ఇలా నువ్వు అన్నం తిన్నావా లేదా, మందు వేసుకున్నావా లేదా అని ఆయన ఫోన్ చేసి అడగడు. ఎందుకంటే ఆయన మనసులో ఉండొచ్చు, కానీ ఆయనకి ఇది ఒకటే కాదు కదా వ్యాపకం. ఉద్యోగంలో బోల్డు బరువు బాధ్యతలు ఉంటాయి, బోల్డు టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్లలో ఉంటాడు. మధ్య మధ్యలో ఇది అనిపించవచ్చు, కానీ ఫోన్ చేసి అడిగేటంత తీరిక ఉండకపోవచ్చు. ఆయన మైండ్ వేరే దాని మీద లగ్నమై ఉండొచ్చు. అందుకని ఈ కంపారిజన్ కష్టం. భార్య ప్రేమించినంతగా భర్త ఎక్కువ ప్రేమిస్తాడా? అసలు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని చెప్పాలి? భార్య అని చెప్పాలా, భర్త అని చెప్పాలా? నన్ను అడిగితే ఇద్దరు కాదు. ఎందుకంటే ఆవిడకి సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని దీని మీద కేటాయించింది. ఆయనకి సమయం లేదు. ఆయన సమయం ఉంటే కేటాయించలేము, కానీ ఆయనకు కూడా వేరే ప్రపంచం ఉంది కదా. ఆ విషయం ముందు అర్థం చేసుకోవాల్సింది భార్య. ఆయనకి చాలా ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో నాకు ఒక భాగం మాత్రమే ఉంది. నా భాగం పరిధి నన్ను చూస్తున్నాడా లేదా, నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, ఆ భాగంతో సాటిస్ఫై అయిపోవాలి. కానీ ఇందాక చెప్పినట్టుగా నాకు నీకు ఏ ప్రపంచం ఉండకూడదు, నేను వచ్చాక నేనే నీ ప్రపంచం అవ్వాలి అంటే మాత్రం అవ్వదు. అది భార్య అర్థం చేసుకోవాలి. ఆయన ప్రపంచం చాలా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆయన లేట్ అయితే ఏదో పార్టీకి వెళ్ళి ఉంటాడు, లేట్ అయి ఉంటుందిలే అని తనకి తనే సమాధానం చెప్పుకోగలగాలి. కొంత భార్య అర్థం చేసుకున్నప్పుడు అసలు ఆ కంపారిజన్ అన్నదే రాదు. అలాగా అక్కడ ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారంటే ఇందులో హెచ్చుతగ్గులు ఉండడం కష్టం. అంటే అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని ఇష్టపడడం, ఆ వ్యక్తి కోసమని తన సర్వస్వం ధారపోయడం, ఆ వ్యక్తి బాగోగులు తనవిగా భావించడం, అంతే కదా. ఇన్ని చేసిన భార్య ఆయనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, కూర్చొని ఏడుస్తుంది. అంతకంటే ఏం చేదు కదా దానికి. ఒకప్పుడు, ఇప్పుడు భార్య కాదు, ఒకప్పుడు ఏడవడం తప్ప ఏం తెలియదు. అదే భార్యకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, భర్త ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు, 100 బుక్ చేస్తాడు, కారు ఉంటే కారులో తీసుకెళ్తాడు, అదే అంబులెన్స్ పిలుస్తాడు, తీసుకెళ్లి వైద్యం చేయిస్తాడు. ఇద్దరి మధ్యన తేడా ఉంది. ఈవిడ ఏడవడం తప్ప వేరే చేతకాని మనిషి. ఈవిడ అవసరానికి నిలబడ్డవాడు భర్త, అంతే కదా. ఆ ప్రమాదక పరిస్థితుల్లో దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఆవిడ 4 రోజులు ఉంటే రాత్రి పగలు అక్కడే ఉంటాడు, సేవ చేస్తాడు ఆవిడకి. ఈవిడికి ఏడవడం తప్ప ఏం రాదు. మళ్ళీ ఎవరో రావాలి, తీసుకెళ్ళాలి. ఏమీ తెలియని మనిషి, ఏడవడం తప్ప. అంచేత అది ఆ ప్రేమ అనే దాంట్లో నువ్వు ఏడవడం ఒకటే కాదు, నువ్వు ధైర్యంగా అవసరమైనప్పుడు నిలబడగలగాలి. అంటే భర్తకి ఏదైనా వస్తే నేనున్నాను అనే భరోసా భార్య ఇవ్వగలగాలి, అలాగే భార్యకి వస్తే భర్త ఇవ్వగలగాలి. రెండు సమానంగా ఉంటేనే కదా బండి ముందుకు వెళ్తుంది. అంచేత ఎప్పుడు కూడా భార్య అయినా భర్త అయినా ఒకరి కోసం ఒకరు జీవించాలి. నాకు నువ్వు, నీకు నేను, మనము అన్న భావన ఉండాలి. నేను అన్న భావన ఉంటే మాత్రం అది సక్రమంగా నడవదు. మనము, మన ఇల్లు, మన పిల్లలు, మన సంసారం అన్న భావన ఉండాలి. అలా కాకుండా నేను, నా ఇల్లు, నా సంసారం, నువ్వెన్నింటికి వచ్చావు, నువ్వెన్నింటికి వెళ్ళావు, ఇగో ఈ పిల్లల సంగతి నువ్వు చూసుకో, నేను పార్టీకి పోతున్నా, ఇలా కాకుండా
ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నప్పుడు, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోగలిగినప్పుడు, షేర్ చేసుకుని నిలబడగలిగినప్పుడు అది నిజమైన ప్రేమ. భార్య ప్రేమకి భర్త ఏం తీసుకోడు అంటారా మీరు అన్నట్టు? తీసిపోడు కదా, తీసిపోడు. ఎందుకంటే ఒకరి ప్రేమ ఎక్కువ కాదు, నిలబడగలగాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అది వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. అందరి ప్రేమ ఒకేలా ఉంటుందని చెప్పలేం కదా. కొంతమంది షేర్ చేసుకోగలుగుతారు, కొంతమంది షేర్ చేసుకోలేరు, కొంతమంది పట్టించుకోరు. అలాంటి భర్తలు ఉన్నారు, భర్తను పట్టించుకొని భార్యలు ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే ఈ ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు ఒకరికొకరు తీసిపోరు. నిజంగా వాళ్ళు ప్రేమించుకుంటే నువ్వు నా సర్వస్వం అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన ఏ ఆఫీసులో ఉన్నా మధ్య మధ్యలో ఆవిడ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. ఫోన్ చేయకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. అలాగే ఈవిడ కూడా మీరు మందేసుకున్నారా, మీరు ఫోన్ చేశారా అంటే ఎక్కువ ప్రేమ, ఆయన అడగలేదు కాబట్టి తక్కువ ప్రేమ అని అనలేం. ఎందుకంటే ఆయన చాలా వ్యాపకాలు ఉన్నాయి, చాలా ఆఫీసులో బిజీగా ఉంటాడు, వేరే పని లేదు కాబట్టి ఇదే రంది అంతే. అలానే అస్తమానం నువ్వు ఫోన్ చేసి మందేసుకున్నారా అడిగావు కాబట్టి నీకు ఎక్కువ ప్రేమ, ఆయనకి తక్కువ ప్రేమ అనడానికి లేదు. ఏదో ఒక సినిమాలో శ్రీకాంత్ డైలాగ్ ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు సమానమే, భర్త కొంచెం ఎక్కువ సమానం అంటాడు. ఇద్దరు సమానమైన తర్వాత భర్త కొంచెం ఎక్కువ సమానం ఎలా అవుతాడు? సమానం అంటే ఈక్వల్, అందులో ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండవు కదా. అంచేత భార్యాభర్తలు అన్న తర్వాత ఇద్దరు సమానమే. ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, ఆయన ఏంటి వేరే పనిలో ఉండొచ్చు, నువ్వు పనిలో లేకుండా ఫోన్ చేసావు కాబట్టి నీది ఎక్కువ ప్రేమ, ఆయనది తక్కువ ప్రేమ అనడానికి వీల్లేదు. భార్యాభర్తలు ఇద్దరు సమానమే, వాళ్ళ ప్రేమలు సమానమే. ఎప్పుడు ఒకరికొకరు నిలబడినప్పుడు అది సమానం. నిలబడినప్పుడు ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు తక్కువే, చెప్పలేం కదా అది. అంచేత ఎవరు నిలబడతారు అనేది ముఖ్యం. భర్తకి ఎంతో ప్రేమ చూపిస్తున్నాం, వాళ్ళ కోసం ఎన్నో పనులు చేస్తున్నాం, ఎంతో సహాయం చేస్తున్నాం, వాళ్ళకి కాళ్ళ దగ్గర నుంచి పై వరకు అన్ని చేసి పెడుతున్నాం. కానీ భర్త మాత్రం మా ఆయన మాత్రం నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా ప్రేమించలేదు అంటారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? చాలా మంది ఉంటారు. ఇదే ఆడవాళ్ళు చేసే కంప్లైంట్ ఎక్కువ ఏంటంటే, నేను 24 గంటలు ఆయన గురించి ఆలోచిస్తాను, ఆయన నన్ను పట్టించుకోరు. అవును. అది అందులో ఎంతవరకు నిజాయితీ ఉంది ఆయన ప్రేమలో? అంటే ఎంతవరకు నేను పట్టించుకుంటున్నాడు? నేను పట్టించుకోకుండా ఏదో జలసాగా వేరే వాళ్ళతో తిరుగుతుంటే, ఆయన ఫ్రెండ్ సర్కిల్లోనో, ఆయన ఇంకోటనో క్లబ్లనో పబ్లనో తిరుగుతుంటే నేను పట్టించుకోవడం అనుకోవచ్చు. కానీ ఉన్నంతలో నీకు ఏం కావాలో ఆయన కూడా చూసుకుంటున్నాడు, నీకు అవసరమైనవి తీరుస్తున్నాడు, ఆయన ప్రపంచం కూడా వేరే ఉంది అని అనుకున్నప్పుడు భారీ సర్దుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రపంచం వేరే ఉంది, నేను ఒక్కదాన్నే కాదు, ఆయన స్నేహితులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత సమయం కేటాయించాలి అని అర్థం చేసుకుంటే భార్య బాధపడదు. నాకంటే వేరే ప్రపంచం లేదు కాబట్టి 24 గంటలు ఆయన చుట్టూ తిరుగుతున్నావు, కానీ ఆయనకు ఉంది కదా, అది మర్చిపోకూడదు కదా. అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ సమస్య లేదు. వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ సర్కిల్ వీళ్ళకి ఉంది, వాళ్ళ సర్కిల్ వాళ్ళకి ఉంది. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది, కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, ఎవరి జీవితాలు వాళ్ళవే అంటారు. అంటే ఆయన ఫ్రెండ్స్, ఆయన సర్కిల్, ఆయన సినిమాలు, ఆయన క్లబ్బులు పబ్లు ఆయనవి, ఈవిడ ఫ్రెండ్స్, ఈవిడ సర్కిల్, ఈవిడ టూర్లు ఈవిడవి. ఈవిడ టూర్లకి ఆయన వెళ్ళడు, ఆయన టూర్లకి ఈవిడ వెళ్ళదు. కలిసే ఉంటారు ఇద్దరు, కానీ ఎవరి జీవితాలు వాళ్ళవి. ఆవిడ జీవితం ఆవిడది, ఈవిడ జీవితం ఎవరిది. ఒకరి దాంట్లో ఒకరు కల్పించుకోరు, ఒకరికొకరు అడ్డు పెట్టారు. ఆవిడ టూర్ ఎడుతున్నానంటే ఆయన ఓకే అంటాడు, ఈయన ఎక్కడికో ఫ్రెండ్స్తో పోతున్నానంటే ఈవిడ ఓకే అంటుంది. అంతే కలిపి ఇద్దరు కలిపి కామన్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడంలో ఉండే ఆనందం వేరు కదా. అది నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలియదు, కానీ కొంతమంది ప్రపంచమే వేరుగా ఉంటుంది, నామకే వస్తే భార్యాభర్తలుగా ఉంటారు. వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, కానీ ఇద్దరు ఓ చోట ఒక మనిషి తోడు కావాలి కాబట్టి, ఆయన తోడు కావాలి కాబట్టి ఈవిడ కలిసి ఉంటారు అంతే. వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మధ్యలో గొడవలు లేవు. ఏంటి ఇలా ఉంటున్నారని మనం అనుకుంటాం, కానీ చూసేవాళ్ళు వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. కలిపి కామన్గా వెళ్ళేది తక్కువ ఉంటుంది, విడివిడిగా వెళ్ళేది ఎక్కువ ఉంటుంది. విడిగా గడిపే టైం కూడా ఎక్కువే ఉంటుంది. అంటే వాళ్ళు మనం అర్థం చేసుకోవాలంటారు, వాళ్ళని మనమే సరిగా అర్థం చేసుకోవట్లేదేమో అనుకుంటాను. ఎందుకంటే కలిసి అప్పుడు వాళ్ళకి గొడవలు కూడా ఎక్కువ ఉండవు. మనిషికి ఇద్దరు కలిసి కూర్చుంటేనే గొడవలు వస్తాయి మాట్లాడుకోవడంలో. ఎవరి ప్రపంచం వాళ్ళదే, ఎవరికి ఇష్టమే కదా. ఆవిడ ప్రపంచంలో ఆవిడ ఉండడం ఈయనకి ఇష్టమే, ఈయన ప్రపంచంలో ఈయన ఉండడం ఆవిడకి ఇష్టమే. కలిసి కూర్చున్న టైం దాంతో తగ్గిపోతుంది. 1 గంట 2 గంటలే కూర్చుంటారు కాబట్టి ఎక్కువ గొడవలు రావు, పేచీలు కూడా ఉండవు. ఒక రకంగా అదే బెటరేమో అనిపిస్తుంది. కానీ ఇద్దరు కలిసి జీవించేటప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే కలిసి కూర్చోవాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి. దానికి కూడా సమయం కేటాయించలేనంత తీరిక లేకుండా ఎవరి ప్రపంచం వాళ్ళది అయినప్పుడు ఒక వ్యక్తికి రెండో వ్యక్తి మీద ఆసక్తి తగ్గిపోతుంది కదా. అయ్యో నా భార్య వెయిట్ చేస్తోంది, నేను పెందరాలే వెళ్ళాలి అనే ఫీలింగ్ ఆయనకి లేనప్పుడు, అయ్యో నా భర్త ఇంట్లో ఉన్నారు, నేను ఇలా బయటకు వచ్చాను అనే ఫీలింగ్ ఈవిడికి లేనప్పుడు, ఒకరి పట్ల ఒకళ్ళకి ఎమోషనల్ రిలేషన్ ఎక్కడ ఉంటుంది అసలు, అది క్రమేపీ తగ్గిపోతుంది. దానివల్ల ఇద్దరు కలిసి వెళ్ళగలిగినప్పుడు, ఇద్దరు కలిసి షేర్ చేసుకోగలిగిన ఆనందంలో ఉండే ఆ సంతోషం, సంతృప్తి ఎవరికి వాళ్ళు వేరేగా ఉంటే ఉండవు. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు చెప్పండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు పెళ్లి ఎందుకు అలాంటప్పుడు ఎవరి ప్రపంచం వాళ్ళకు ఉంది కదా.
ఈయనకేమో ఎప్పుడు పని మనిషి వండి పెడుతూ ఉంటుంది, ఆయన వస్తే భోజనం ఆవిడే పెడుతుంది. ఆయన ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటాడు, ఆఫీస్కి వెళ్తాడు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. అది ఏమిటో ఆ ప్రపంచం అర్థం కాదు. అంటే ఒక రకంగా మంచిదే, ఇద్దరు కలిసి ఉంటున్నారు, కనీసం ఒకరితో ఒకరు గొడవ పట్టాల, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అనుకోవట్లా, మంచి అండర్స్టాండింగ్తో ఉంటున్నారు. కానీ మనది అని ఇద్దరు కలిపి ఎంతవరకు వాళ్ళు షేర్ చేసుకోగలుగుతున్నారు, ఆనందాన్ని ఎంతవరకు వాళ్ళు పొందగలుగుతున్నారు, అది కూడా పొందితే సంతోషమే. బయట ప్రపంచంలో ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంలాగా మళ్ళీ ఇద్దరు కలిసి పొందుతున్నారు, బయట కలిసి సంతోషంగా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు, మళ్ళీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటున్నారు, అది కూడా ఒక రకంగా మంచిది. అలా ఉండగలిగింది. అబ్సల్యూట్లీ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.